క్వశ్చన్ మీ స్క్రీన్ మీద ఉంది, ఒకసారి పాస్ చేసుకొని మొత్తం చదవండి. ఇక్కడ 2 వైర్లు ఇచ్చారు, డిఫరెంట్ మెటీరియల్స్ వేరే, క్రాస్ సెక్షన్ ఏరియా వేరే, లోడు ఫస్ట్దేమో 600 న్యూటన్స్ సపోర్ట్ చేస్తుంది, అంత లాగగలుగుతుంది. ఇదేమో 6000 న్యూటన్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్? అది చూడగానే అబ్బో ఇది కూడా క్వశ్చన్ అయినా ఈజీయే కదా అనుకుంటాం. ఏది ఇక్కడ 6000 న్యూటన్స్ బరువు కదా, ఇది అంత భరిస్తుంది, ఇది 600 కాబట్టి ఇది స్ట్రాంగర్ అనుకుంటాం, అక్కడే పప్పులో కాలేస్తాం. కానీ కాదు, ఇప్పుడు ఏది స్ట్రాంగ్ అని తెలుసుకోవాలంటే లోడ్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ స్ట్రెస్ కనుక్కుందాం. σ1 = F/A1. ఇక్కడ ఫోర్స్ ఎంత? లోడు 600 న్యూటన్స్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 10 mm². ఇది మిల్లీమీటర్లో ఉంది, దీన్ని మీటర్లోకి మార్చుకోవాలి. 10⁻³ ఇంటూ స్క్వేర్ ఉంది ఇక్కడ, ఇంటూ స్క్వేర్ కాబట్టి 600/10 × 10⁻⁻6 3×6. ఇది కొట్టువదిలిపోతాయి. = 60 × 10⁻6 అంటే ఇది 6. దీన్ని ఎట్లా 6 × 10 రాసుకోవచ్చు? × 10⁻7. ఇది వచ్చింది. ఇది σ1. దీని వైర్ ఇది. ఈ వైర్ చూద్దాం. σ2 F/A2 ఎంత? 6000 బై ఇదంతా 1000 mm². అది mm² అంటే 1 మిల్లీమీటర్ అయితే మీటర్లు ఎంత? 10⁻³ ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి 10⁻6. ఈ మూడు పోతాయి. 6 × 10⁻6. ఇక్కడ 60 × 10⁻6, ఇక్కడ 6 × 10⁻6. ఏది ఎక్కువ ఉంది? ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగరు, ఇది కాదు. ఈ ప్రాబ్లం మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూడండి, చదవండి మొత్తం. ఒకసారి ఆపేసుకొని చూడండి. ఏం లేదు, పైనుంచి ఇదేమో స్టీల్ టైర్, ఇదేమో బ్రాస్, ఇలా 4 kgs 6 kgs పెడితే మరి ఎలాంగేషన్ అయితే వస్తుంది కదా, ఆ ఎలాంగేషన్స్ కనుక్కోవాలి. స్టీల్ కనుక్కోవాలి, బ్రాస్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టీల్కి ఫోర్స్ ఎంత? ఫోర్స్ అంటే మనకి ఏమిటి? మనకి న్యూటన్స్ లాస్ ప్రకారం F అంటే mg కదా, కిందకు వస్తుంటే mg. ఇక్కడ మొత్తం మాస్ ఎంత ఉంది? దీని కింద ఈ స్టీల్ వైర్ కింద 4 + 6 ఇంటూ g అంటే 10 వేసుకుంటాం. 10 × 10 100 న్యూటన్స్. ఈ F వచ్చేసింది కదా. నెక్స్ట్ మనకి యంగ్స్ మాడ్యులస్ = F/A ΔL/L. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? ΔL కావాలి. ΔL కనుక్కోమని, ఎలాంగేషన్ కనుక్కోమన్నాడు. = FL/AY. ఫోర్స్ వచ్చేసింది 100 న్యూటన్స్. లెంగ్త్ చూడండి ఇక్కడ 1.5 మీటర్స్. ఓకే, ఏ అంటే πr², π × r² అంటే చూడండి ఇక్కడ ఇచ్చింది డయామీటరు, జాగ్రత్తగా చూసుకోండి. అది గనక రేడియస్ అనుకొని మీరు పెడితే మొత్తం తప్పు అయిపోతుంది, కాబట్టి అంత ఈజీ కాదు. చూసుకోండి, ఇక్కడ d కదా, ఇక్కడ చూడండి సెంటీమీటరు, ఇక్కడ కూడా దెబ్బ కొట్టాడు. సెంటీమీటర్ని మళ్ళీ మీటర్లోకి మార్చుకోవాలి. 0.25 × 10⁻² మీటర్స్. నెక్స్ట్ r = 0.25/2 కదా, ఇంటూ 10⁻² d/2 కదా r = 0.2 2 1 2 2 4 ఇంటూ ఇదమ్మా ఇలా వేయాలి రేడియస్. ఈ రేడియస్ ఇక్కడ పెట్టుకోండి. 0.125 × 10⁻² హోల్ స్క్వేర్. πr² కదా, గుర్తుపెట్టుకోండి. ఇది πr², πr² అంటే r1 వేసుకోండి. ఇదంతా r1 ఇంటూ యంగ్స్ మాడ్యులస్. ఏంది? దీన్ని స్టీల్ వేసుకోవాలి. ఇంటూ 2 × 10⁻11. దీనికి ఎలా చేయాలో చెప్పాను మీకు. ఫస్ట్ టెన్స్ చూసుకోండి. టెన్స్ π అంటే 3.14, అప్రాక్సిమేట్గా 3 అనుకోవచ్చు. ఇవన్నీ చేసి క్యాలిక్యులేషన్స్ మీరే చేయండి. మీరు చేస్తేనే మీకు స్పీడ్ బాగా వస్తుంది. నెక్స్ట్ బ్రాస్ చూద్దాం. ఇప్పుడు బ్రాస్ది కూడా సేమ్ ఇదే ఫార్ములా. F ఎంత బ్రాస్కి? కింద 6 kg ఒకటే, 6 × g 10 = 60. ఇప్పుడు ΔL = FL/AY కదా. ఫోర్స్ ఎంత? 60. లెంగ్త్ ఎంత? 1 మీటర్స్. ఇక్కడ 1 మీటర్ బై πr² అంటే r2 ఎంత? ఇక్కడ
ఇది L2 కదా, R కూడా సేమ్ ఇదే, R1 R2 రెండు ఒకటే, సేమ్ 0.125 ఇంటూ 10⁻² హోల్ స్క్వేర్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఇక్కడ బ్రాస్ది 9 ఇంటూ 10⁻10. ఈ క్యాలిక్యులేషన్ మీరే చేయాలి. ఈ పుల్లీ ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఒక పుల్లీ ఉంది కదా, ఈ పుల్లీ కింద 10 kN బరువు పెట్టడం వల్ల అది కిందకి ఎలాంగేషన్ వస్తుంది కదా, ఆ డిఫ్లెక్షన్ ఎంత కనుక్కోమంటున్నాడు. ఇది కనుక్కోవాలని ఫస్ట్ ఏం చేయాలంటే ఫోర్స్ అంటే ఇక్కడ టెన్షనే T, ఇక్కడ కనుక T అనుకుందాం. T అనుకుంటే అప్పుడు ఇది కూడా T అంటే 2T ఈజ్ ఈక్వల్ టు mg, అంటే ఇదే కదా mg అంటే లోడు, టోటల్ లోడు 10 kN. T ఈజ్ ఈక్వల్ టు 5 kN. ఇది వచ్చేసింది. అన్ని మిల్లీమీటర్లో ఉన్నాయి చూడండి, అన్ని మిల్లీమీటర్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ కూడా మిల్లీమీటర్లోనే ఉంటే మనకి ఇబ్బంది లేదు, మార్చుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ స్ట్రెస్ కనుక్కోవాలి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు F/A తెలుసు కదా, F అంటే ఇక్కడ T టెన్షనే, T/A ఈజ్ ఈక్వల్ టు T/T ఎంత 5 kN బై ఏరియా ఎంత 10⁻³ మిల్లీమీటర్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻³ ఇది వచ్చేసింది. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, F/A బై ΔL బై L. F/A ఏంటి ఇదే కదా, సిగ్మా బై ΔL బై L. మనకి ఇప్పుడు ఏం కావాలి, ΔL కావాలి. ΔL ఈజ్ ఈక్వల్ టు సిగ్మా L బై Y. సిగ్మా మనకి ఏంటి స్ట్రెస్ 5 ఇంటూ 10⁻³ ఇంటూ లెంగ్త్ ఎంత, లెంగ్త్ అంటే 600 మిల్లీమీటర్ 900, ఈ రెండు కలుపుకోవాలి. రెండు కలుపుకుంటే 1500 మిల్లీమీటర్లు బై యంగ్స్ మాడ్యులస్ 10⁻³ ఇవన్నీ మిల్లీమీటర్స్తోనే ఉన్నాయి కాబట్టి పర్వాలా. ఈ మొత్తం ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి, ఇది మీకే హోంవర్క్. ఇంత చేసిన తర్వాత మీకు ఒక వాల్యూ వచ్చిందనుకోండి, సపోజు 7.5 వచ్చిందనుకోండి, ఇదేంటి ΔL అంటే టోటల్ వైరు, ఈ టోటల్ వైర్కి ఎలాంగేషన్ ఇది, కానీ రెండు వైపులా ఉంది. కిందకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, రెండిట్లో ఆఫ్ అవుతుంది. కాబట్టి ఈ డిఫ్లెక్షన్ అనేది ΔL/2 అంటే 7.5/2. ఇది మర్చిపోవాకండి, ఇక్కడ దాకా వచ్చి ఇది ఆన్సర్ అయింది అనుకోవాకండి, కాదు. టోటల్ డిఫ్లెక్షన్ అంటే రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్కున్న టోటల్ ఎలాంగేషన్ ఇది రెండు వైపులా ఉంది కాబట్టి అందులో సగం వేసుకోండి, ఆఫ్ వేసుకుంటే వస్తుంది ఆన్సర్ మీకు. ఈ ప్రాబ్లంలో ఒక సాఫ్ట్ బటర్, హోటల్కి వెళ్ళాం, ఒక సాఫ్ట్ బటర్ తెచ్చిపెట్టాడు, దానికి డైమెన్షన్స్ అని ఇచ్చారుగా, ఇది లెంగ్త్ అన్నీ ఇచ్చాడు, డైమెన్షన్స్ అన్నీ ఇచ్చాడు. కూర్చుంటే ఎంతసేపటికి వెయిటర్ రావట్లా, లంచ్ డిన్నర్ ఆర్డర్ చేశారు, డిన్నర్ రావట్లేదు, ఇసుగు పుట్టింది. ఎంతసేపు కూర్చుంటారు, కూర్చొని ఆ బటర్ చూసుకుంటూ ఇసుగు పుట్టి ఏం చేశాడు, ఈ బటర్ మీద వేలు పెట్టి నొక్కాడు, చెయ్యి ఊరుకోదుగా ఇలా పెట్టి నొక్కాడు. అదే షియర్ మాడ్యులస్ కదా, నొక్కడం వల్ల ఇక్కడ దాకా Δx పక్కకు జరిగింది, షేప్ మారింది. ఇప్పుడు ఏమంటాడు, షియర్ మాడ్యులస్ ఎంత కనుక్కోమంటాడు. అంటే ఎక్కువగా వెయిటింగ్ చేయిస్తే కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు షియర్ మాడ్యులస్ పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు చూడండి, షియర్ మాడ్యులస్ అంటే మనకి F/A బై Δx/L. ఇది L X కదా, F/A బై Δx/L. ఫోర్స్ పర్ ఏరియా. ఎంత ఫోర్స్ అప్లై చేశాడు, 0.45 న్యూటన్స్ అప్లై చేశాడు. ఇంకా బాగా లేట్ అయితే ఇంకా ఎక్కువ అప్లై చేసేవాడే, కాబట్టి 0.45 అప్లై చేశాడు. పర్వాలేదు, ఇంకా లేట్ చేయలేదు కాబట్టి కొంచెం తక్కువే అప్లై చేశాడు. బై ఏరియా అంటే ఇదేంటి 0.070 0.07 అంటే స్క్వేర్ అంటే ఇది ఇంటూ ఇది A స్క్వేర్, కాబట్టి 0.070 ఇంటూ 0.070. ఇది మీటర్సే, న్యూటన్స్ మీటర్స్లో ఉన్నాయి అన్నీ. పర్వాలా. F/A ఇది కనుక్కోండి, అబ్బా మీరే కనుక్కోవాలమ్మా. ఓకే, F/A కనుక్కొని ఇక్కడ ఒక వాల్యూ వస్తుందా, Δx/L. Δx ఎంత, ఇదిగోండి ఇచ్చేశాడు, 6 ఇంటూ 10⁻³ బై L ఎంత 0.030. ఇది కనుక్కోండి, అది బై ఇది వేసేస్తే షియర్ మాడ్యులస్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7.
ఇందులో ఏంటంటే ఒక సముద్రం, ఒక ఓషన్ లోపల పైరెక్స్ గ్లాస్ క్యూబ్ ఉంది, ఒక క్యూబ్. ఈ ప్రెషర్ ఉంటుంది కదా, ఓషన్ వాటర్ వల్ల ప్రెషర్ ఉంటుంది. అతను ఏమంటాడు, పర్ ఎవ్రీ మీటర్, ప్రతి ఎవ్రీ మీటర్ డెప్త్కి ఇంత ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. 1 × 10⁴ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లోపల. నెక్స్ట్ ఎంత డెప్త్లో ఇది ఉంది కనుక్కోమంటాడు. ఈ క్యూబ్ ఎంత డెప్త్లో ఉంది. ఫస్ట్ మనకి ఇలాంటి అన్ని వైపులా పనిచేస్తుంది ఇక్కడ ప్రెషర్, ఆల్ సైడ్స్ కాబట్టి ఇది బల్క్ మాడ్యులస్ని బి అని అంటారు, ఒక్కోసారి కే అని కూడా అంటారు. ఫస్ట్ మనం చేంజ్ ఇన్ ప్రెషర్ కనుక్కుందాం. ఫస్ట్ బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, డెల్టా పి చేంజ్ ఇన్ ప్రెషర్ బై మైనస్ డెల్టా వి బై వి. వి అనేది ఒరిజినల్ వాల్యూమ్, డెల్టా వి అనేది డిక్రీజ్ అయిన వాల్యూమ్. ఇప్పుడు డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్ ఇది ఇంటూ మైనస్ డెల్టా వి బై వి. ఇక్కడ బి అంటే బి అన్న కే అన్న ఒకటే, 2.6 × 10⁻10 ఇంటూ డెల్టా వి. బట్ ఇచ్చారు ఇంత డిక్రీజ్ అయ్యింది, ఎంత 1 × 10⁻−10 డిక్రీజ్ అయ్యింది బై వి. వాల్యూమ్ అంటే ఇక్కడ క్యూబ్ కాబట్టి వి కాబట్టి దీనికి క్యూబ్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్కి ఇది వేయద్దు. ఇక్కడ ఒరిజినల్ వాల్యూమ్ ఇచ్చినప్పుడు దీనికి యాజ్ ఇట్ ఈజ్గా వేయద్దు, క్యూబ్ కాబట్టి ఏ క్యూబ్ కదా, 1 × 10⁻−2 హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇది పోతుంది, 2.6 / 10⁻−6. ఈ పైకి వస్తే 2.6 × 10⁻6. ఇదేంటి, చేంజ్ ఇన్ ప్రెషర్ వచ్చింది. కానీ ఇక్కడ ఫర్ ఎవ్రీ మీటరు ఇంత పెరుగుతున్నాడు కాబట్టి టోటల్గా ఎంత పెరిగింది అనేది చూసుకుంటే ఎంత డెప్త్ లోపల అంటే ఇది బై అది వేసుకోవాలి. 2.6 × 10⁻6 / 1 × 10⁻4. ఇది పైకి వస్తుంది 2.6 × 10⁻10² ఈజ్ ఈక్వల్ టు 26/10 × 10². ఇది పోతుంది 260 మీటర్స్. 260 మీటర్ లోతు అనమాట. ఇది ఆన్సర్. 8th ప్రాబ్లం. మొత్తం డేటా అంతా రాసుకొని ఏమేమి ఇచ్చారు అనేది మొత్తం రాసుకుంటే ఎల్, ఎఫ్, ఏ, వై అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇవి కనుక్కోవాలి. స్ట్రెస్ కనుక్కోవాలి. స్ట్రెస్ అంటే సిగ్మా ఎఫ్ బై ఏ కదా. ఎఫ్ ఇచ్చాడు 36, ఏ ఇచ్చాడు 1.2 × 10⁻−7. మీకు క్యాలిక్యులేషన్ చేయటం బాగా ఫాస్ట్ వచ్చు కదా, చేసి ఎంటగటక. నెక్స్ట్ స్ట్రైన్ రావాలంటే ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్. ఇప్పుడు స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వై. స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వై. ఇక్కడ స్ట్రెస్ వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోండి. బై వై ఎంత 1.8 × 10⁻11 అయిపోయింది, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ అన్నాడు. డెల్టా ఎల్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు, స్ట్రైన్ అంటే ఏంటి, డెల్టా ఎల్ బై ఎల్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది బై ఒరిజినల్ లెంగ్త్. కాబట్టి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రైన్ ఇంటూ ఎల్. ఇక్కడ స్ట్రైన్ వాల్యూ వస్తుంది కదా, ఈ వాల్యూ ఇక్కడ వేసుకోండి, ఇంటూ ఎల్ 2 మీటర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్ ఇంటూ వాల్యూమ్. ఇది ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఎంత, ఇక్కడ ఎంత వచ్చింది స్ట్రెస్ వేసుకోండి, స్ట్రైన్ ఎంత వచ్చింది వేసుకోండి, ఇంటూ వాల్యూమ్ అంటే ఏఎల్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్. ఏ ఎంత 1.2 × 10⁻−7 లెంగ్త్ 2 మీటర్స్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మొత్తం మీరు క్యాలిక్యులేషన్ మీరు చేయాలి. హోంవర్క్. ప్రాబ్లం నెంబర్ 9. ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ నుంచి యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలి, ఈల్డ్ స్ట్రెంగ్త్ కనుక్కోవాలి. యంగ్స్ మాడ్యులస్ అంటే ఇక్కడ పి. యంగ్స్ మాడ్యులస్ అంటేనే స్ట్రెస్ బై స్ట్రైన్. ఈ పాయింట్ దగ్గర స్ట్రెస్ ఎంత ఉంది, 150 × 10⁻6, 150 × 10⁻6. స్ట్రైన్ ఎంత ఉంది, 0.002 మీటర్స్. దీన్ని ఎలా మార్చుకోవచ్చు, 2/100,000 అంటే 10⁻3 కదా, ఇంటూ పైకి వస్తే 10⁻−3. ఇది పైకి వస్తుంది 150/2 10⁻6 × 10⁻3.
ఇక్కడ 150/2 అంటే ఇది 75 × 10⁹. దీన్ని 7.5 వేసుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 7.5 వేసుకుంటే 10⁻10 అవుతుంది. ఇంకో 10 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈల్డ్ స్ట్రెంగ్త్ అంటే బి, ఇదే 300 × 10⁶. దీన్ని ఇలా కూడా 3 × 10⁸ కూడా మార్చుకోవచ్చు. మనకి ఇచ్చే ఆప్షన్స్ని బట్టి ఆన్సర్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు.